జియా సాస్ ఎఫారిష్తో జియాతో వీడియో. అందరికీ నమస్కారం. ఈ వీడియోని ఓపెన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. మీరు సోషల్ మీడియాలో ఎన్నెన్నో వీడియోలు చూస్తూనే ఉంటారు, కానీ ఈ ఒక్క వీడియో కోసం ఒక 5 నిమిషాలు కేటాయించండి. నేను చెప్పే విధానం చాలా స్లోగానే ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక మంచి విషయాన్ని అయితే మీరు నేర్చుకునే వెళ్తారు. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి. రీసెంట్గా ఒక నెల రోజుల క్రితం నేను హాస్పిటల్ పని మీద వెళ్తే ఆ హాస్పిటల్ గేట్ దగ్గర నా ఫోను నా పాకెట్లో నుంచి కింద జారిపోయి పడిపోయింది. అది నేను చాలాసేపటి దాకా చూసుకోలేదు. ఎప్పటికో ఒక 2 గంటల తర్వాత నా ఫోన్ అవసరం వచ్చి ఫోన్ చూసుకుంటే నా ఫోన్ పోయిందని నాకు తెలిసింది. వెంటనే నేను హాస్పిటల్ పరిసరాలకి మళ్ళీ వెళ్ళి చెక్ చేసుకుంటే నా ఫోన్ అయితే దొరకలేదు. ఎవరైనా తీసారా అని అడిగితే ఎవరు తీయలేదని చెప్పారు, ఎవరికి దొరకలేదని చెప్పారు. నేను ఆ సాయంత్రమే ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ని ఫైల్ చేసి వచ్చాను. నాకు ఆ ఫోన్ పోయింది అన్న బాధ కంటే అందులో ఉన్న డేటా పోయింది, నా మెమరీస్ పోయాయి, నా పిక్స్ పోయినాయి, నా వీడియోస్ పోయినాయి, నా ఆఫీస్ డేటా అంతా పోయిందని బాధపడ్డాను. ఫోన్ విలువ ఎంతో ఉండకపోవచ్చు, అది మహా అయితే ఒక 15,000 ఉంటుందేమో. ఆ ఫోన్ పోయిన దానికంటే ఫోన్లో ఉన్న డేటా కోసం, మెమరీస్ కోసం, నా ఫ్యామిలీ పిక్స్ కోసం ఎక్కువ ఆలోచించాను. అవి నేను బ్యాకప్ కూడా చేసుకోలేదు. సో అది పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, నిజంగా నాకు దొరుకుతుంది అన్న ఆశ కూడా లేదు. ఇంకా అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు దొరుకుతుందో అన్న ఆశ కూడా లేకపోయేసరికి ఖచ్చితంగా నేను ఆ ఫోన్లో ఉన్న డేటా కోసమైనా చెప్పి నా ఫోన్ ఎలాగైనా కనిపెట్టాలి అని చెప్పి ఆ హాస్పిటల్ సీసీ కెమెరా, హాస్పిటల్ ముందు షాప్ సీసీ కెమెరా, ఆ వీధిలో ఉన్న మెయిన్ షాప్స్ సీసీ కెమెరాస్ అన్నీ పరిశీలిస్తే ఆ ఫోను ఒక 10 నుంచి 12 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న ఒక కుర్రవాడు తీయటం చూశాను. అలా 4-5 సీసీ కెమెరాల ఫుటేజ్ని అంతా క్లబ్ చేసుకుని ఒక అనాలిసిస్ చేసుకుంటే ఆ వ్యక్తి 12 సంవత్సరాల వయసు ఉన్న కుర్రవాడు ఎవ్రీడే మధ్యాహ్నం అదే రోడ్డుకి క్యారేజ్ ఇవ్వడానికి ఒక స్కూల్కి వెళ్తాడు అని చెప్పి నాకు తెలిసింది. సో ఎలా అయితే నేను ఆ నెక్స్ట్ డే ఆ స్కూల్ వాచ్మెన్కి చెప్పి పలానా వ్యక్తి ఇలా ఉంటాడు, క్యారేజ్ పట్టుకొస్తాడు, అతనిని నేను కనిపెట్టాలి, తెలుసుకోవాలని అడిగితే 12 గంటలకు వెయిట్ చేయండి, ఖచ్చితంగా ఆ కుర్రాడు వస్తాడని చెప్తే నేను 12 గంటలకు వెయిట్ చేస్తే నాకు ఆ కుర్రాడు దొరికాడు. చిన్న ఫోన్ తీసావు కదా, ఏమైంది అని అడిగితే తన నిజం ఒప్పేసుకున్నాడు, నేను తీసానని అని చెప్పి. కానీ అది తీసుకెళ్ళి మా అన్నయ్యకి ఇచ్చాను, తర్వాత ఏమైందో నాకు తెలియదని అన్నాడు. అప్పుడు వాళ్ళ అన్నయ్యకి కాల్ చేస్తే వాళ్ళ అన్నయ్య నేను ఫోన్ తెచ్చేస్తానండి, ఇచ్చేస్తాను మీకు అని చెప్పి భయపడి ఆ లొకేషన్కి వచ్చి నాకు ఫోన్ ఇచ్చేసాడు. కానీ అందులో ఉన్న డేటా అంతా రీసెట్ చేసేసాడు. అరే నేను నా ఫోన్ని డేటా కోసమే అంతలా కనిపెట్టాను, 4-5 సీసీ కెమెరాల ఫుటేజ్ని నాకు నేనుగా అనాలిసిస్ చేసుకుని ఆ వ్యక్తిని పట్టుకున్నానే, దేనికోసమైతే పట్టుకున్నానో ఆ డేటా లేదా అని చెప్పి నేను చాలా ఫీల్ అయ్యాను. నా ఫోన్ నాకు దొరికినా ఒకటే, దొరకకపోయినా ఒకటే. సో నిజంగా చాలా బాధపడ్డాను. ఈ విషయం మీకు ఎందుకు చెప్పానంటే, నిజంగా ఏదైనా ఒక వస్తువు పోయినప్పుడు ఆ వస్తువు మీకు దొరికితే అది మీది కానప్పుడు మీరు దానిని ఆశించకూడదు. ఆ వ్యక్తి ఫోన్ దొరికినప్పుడు నిజంగా అది స్విచ్ ఆన్లో ఉండుంటే నేను కాల్ బ్యాక్ చేసినప్పుడు ఖచ్చితంగా నాకు ఆ ఫోన్ దొరికేదే. కానీ ఆ ఫోన్ దొరికిన మరుక్షణమే వాడు సిమ్ములు తీసేశాడు. ఎందుకని నీది కాని వస్తువుని నువ్వు ఆశించాలి? సిమ్ములు తీసేసి వాళ్ళ అన్నయ్య ఆ డేటా అంతా రిమూవ్ చేసేసి ఆ ఫోన్ని తను వాడుకోవాలని చెప్పి ఆశపడ్డాడు. ఎందుకని మన కాని వస్తువుని మనం ఆశించాలి? ఈరోజు ఈ విషయం నుంచి మీకు కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను. ఈరోజు ఈ ఇన్సిడెంట్ నుంచి మీరు కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. మొట్టమొదటిగా మనది కాని వస్తువుని మనము ఆశించకూడదు. అది ఫోనే అవ్వచ్చు, పర్సే అవ్వచ్చు, ల్యాప్టాపే అవ్వచ్చు, ఏదైనా వస్తువు అవ్వచ్చు. అది నీది కాదు అనుకుంటే నువ్వు దానిని ఆశించకూడదు. ఉదాహరణకి నీకు ఏదైనా రోడ్డు మీద ఫోన్ దొరికితే దాన్ని అలానే ఆన్లోనే ఉంచు.
ఆ సంబంధించిన వ్యక్తి నీకు ఫోన్ చేస్తే కాల్ లిఫ్ట్ చేసి నాకు ఇలా ఫోన్ పలానా ప్లేస్లో దొరికిందండి, మీరు ఇక్కడికి వచ్చి ఇచ్చేస్తానని చెప్పగలగాలి. ఆ వస్తువు మనది కానప్పుడు మనము ఆశించకూడదు. ఇంకా రెండో విషయం ఏంటంటే, ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ వస్తువు అంటే ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ నీకు దొరికినప్పుడు డేటాని డిలీట్ చేయొద్దు. ఆ వస్తువు యొక్క విలువ తక్కువే ఉండొచ్చు, 20,000 ఉండొచ్చు, 30,000 ఉండొచ్చు, కానీ అందులో ఉన్న డేటా ఉంటుంది చూసావా, అది ఆ వ్యక్తి యొక్క హ్యూమన్ ఎమోషన్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. అది పోయినప్పుడు ఆ వ్యక్తి ఖచ్చితంగా బాధపడతాడు. సో నిజంగా నీకు ఏదైనా వస్తువు దొరికితే అందులో ఉన్న డేటాని ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు రీసెట్ చేయొద్దు. ఎందుకంటే అందులో ఉన్న డేటాని పోగొట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి చాలా ఫీల్ అవుతాడు. మనది కాని వస్తువుని మనం ఎందుకు ఆశించాలి? సో ఈ వీడియో చూస్తున్న నువ్వు ఎప్పుడైనా నిజంగా నీది కాని వస్తువు నీకు ఎక్కడైనా దొరికితే ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఏదోలా చేరేలా చూడు. నీకు ఆ వ్యక్తికి అందించడం కుదరకపోతే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఇవి ఖచ్చితంగా ఆ వస్తువు అతనికి చేరేదాకా ప్రయత్నించు తప్ప నీది కాని వస్తువుని, నీది కాని మెటీరియల్ని నువ్వు తెచ్చుకోవడానికి ప్రయత్నించొద్దు. ఈ వీడియో చూస్తున్న ఇంతమందిలో కనీసం ఒక్కరైనా ఈ విషయాన్ని గ్రహించి నీది కాని వస్తువుని నువ్వు తీసుకోకూడదని ఒక నిర్ణయం తీసుకుంటే చాలు. అందులో ఉన్న డేటా అనేది, అందులో ఉన్న మెమరీస్ అనేవి పోయినప్పుడు ఖచ్చితంగా ఆ ఓనరు చాలా బాధపడతాడు. అదేదైనా అవ్వచ్చు, ఏ వస్తువైనా అవని తిరిగి ఆ వ్యక్తికి చేర్చడానికి ప్రయత్నించు.